అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజకీయ వేడి పెరుగుతుంది. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగిరెడ్డి కాపు సామాజిక వర్గంపై వివక్షత వ్యవహరిస్తున్నారంటూ కొత్తపేట కాపు జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్తపేట నియోజకవర్గ వ్యాప్తంగా కాపు జేఏసీ ఆధ్వర్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చిర్ల జగిరెడ్డి కాపును అవమానించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ కొత్తపేట, ఆలమూరు, ఆత్రేయపురం పోలీస్ స్టేషన్లో కాపు జేఏసీ, కాపు సంఘ నాయకులు ఫిర్యాదు చేశారు. కాపు సామాజిక వర్గాన్ని చిన్నచూపు చూస్తూ తొక్కే ధోరణితో వ్యవహరించడం తీవ్ర అన్యాయమని నేతలు మండిపడ్డారు. ఇలాంటి విప్లవాత్మక వైఖరి ప్రజాస్వామ్యంలో సరికాదని, కాపు జాతిని అవమానించే వ్యాఖ్యలు తక్షణమే ఆపాలని, చిర్ల జగ్గిరెడ్డిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే కాపు జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సరే, మొన్న అయితే రావులపాలెం శ్రీకృష్ణ దేవరాయ కాపు కళ్యాణ మండపం వద్ద శ్రీకృష్ణ దేవరాయ విగ్రహం పెట్టాలని చెప్పేసి 2003లో కళ్యాణ మండపం ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి కూడా ఇక్కడ విగ్రహాలు స్థాపించాలని చెప్పేసి సోదరులందరూ ఒక ఆలోచనతో ఉండటం, అదే విషయాన్ని జగ్గిరెడ్డి గారికి కూడా ఎమ్మెల్యేగా ఉండగా ఆయన కూడా తెలియజేయడం కూడా జరిగింది. అయితే అప్పటి నుంచి పెడిదిరిగాని చెప్పేసి ఆయన చెప్పడం, సరే అప్పటి నుంచి ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో ఆ రోజునైతే అక్కడ ఆ సెంటర్లో ఆంజనేయ స్వామి విగ్రహం పెడదాం మధ్యాహ్నం సాయంత్రం 2 గంటలకు అని చెప్పేసి వాళ్ళందరూ కలిపి నిర్ణయం తీసుకోవడం వల్ల మన వాళ్ళందరూ వెళ్ళి ఆ విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి ఒక ఫోటో చిన్న స్తూపం అదే పెట్టి అక్కడ ఆ ఫోటో పెట్టడం జరిగింది. అయితే మరి జగ్గిరెడ్డి గారు చాలా అంటే ఆయన ఈ నియోజకవర్గంలో ఒక రౌడీ పరిపాలన సాగించాలనే ఒక ఉద్దేశంతో ఆయన మరి ఏం చెప్తున్నాడంటే ఆ జనాలందరినీ వేసుకుని ఆయన నిన్నైతే ఒక ప్రెస్ మీట్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆయన ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నాడంటే అక్కడ ఆ సెంటర్లోనే కళ్యాణ మండపాలు, హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి, ప్రాణం పోతే అంత ఈజీగా రాదు కదా, ప్రాణం పోతాదని చెప్పేసి అని చెప్తున్నాడు. మరి సరే, ఆయన మరి ప్రాణం పోతే అంటే శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పెడితేనే ప్రాణం పోతుందా, లేకపోతే ఏ విగ్రహం పెట్టినా ప్రాణం పోదా, యాక్సిడెంట్లు జరగవా? మరి ఏ ఉద్దేశంతో అయితే ఆయన 2 బొమ్మలు పట్టుకుని రావడం జరిగింది. ఆంజనేయ స్వామి బొమ్మని ఇంకో బొమ్మని కూడా పెట్టుకుని ఆయన పట్టుకొచ్చి దండ కూడా వేయటం జరిగింది. మీరు అయితే వీడియోలో కూడా చూడటం జరిగింది. మరి అదే ఉద్దేశంతో కుల వైషమ్యాలు పెట్టాలని చెప్పేసి ఎస్సీబీ కాపులకి పెట్టాలని చెప్పేసి ఒక అంబేద్కర్ బొమ్మ, ఈ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా పట్టుకురావడం, ఆ విగ్రహాలు పెడితే మరి జరగదేమో మనకు అయితే తెలియదు. చాలా మంచి నాయకుడు, ఎందుకంటే ఆయన ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వచ్చు యాక్షన్కి. సరే, ఇక్కడైతే ఈ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యధికంగా ఉండే కాపులు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, చెట్టుబల్లీలు కానీ వీళ్ళందరూ అత్యధికంగా ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కాపు సంఘస్థులు అందరూ కలిసి మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మొన్న 31వ తారీఖు రాత్రి రావులపాలెంలో శ్రీకృష్ణదేవరాయల పటాన్ని ఆయన వచ్చి తీసి కాళ్ళ కింద వేసి తొక్కడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయల్ని తొక్కడం అంటే అంత చిన్న విషయం కాదు. ఆయన 3 సార్లు శాసనసభ్యుడు చేశారు. మరి ఆయన విలువలు కొన్ని తెలిసి ఉండాలి. మరి విలువలు లేకుండా కృష్ణదేవరాయల్ని ఫోటోని తీసి కింద పాడేసి తొక్కడం అన్నది ఎంతవరకు ధర్మం? యావత్ కాపు జాతినే కింద తొక్కినట్టు అయింది. కృష్ణదేవరాయల బొమ్మను తొక్కినట్టు కాదు ఇది. మీరు చేసిన పని యావత్ కాపు జాతి మీద కాలేజ్ తొక్కినట్టుగా అయింది. దీన్ని యావత్ కాపు జాతి అంతా కూడా చూస్తూ ఉన్నారు. ఇది ఆరంభం మాత్రమే. దీన్ని ఇంత తేలిగ్గా అవుతే వదిలేరు. ఎందుకంటే ఇది సామాన్యమైన విషయం కాదు. దీని మీద కార్యాచరణ చేసి దీని భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించి
దీన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్లి దీన్ని ఇది చేస్తామని దీని ద్వారా జగ్గిరెడ్డి గారిని హెచ్చరించడం జరిగింది. కాపు సోదరులు అందరూ అలా జైసేన నాయకులు అలాగే జనసేన బీజేపీ అందరూ కలిపి కాపు నాయకులు అందరూ టేస్టింగ్ అలా జగ్గిరెడ్డి మీద కంప్లైంట్ దగ్గర వచ్చారు. కారణం ఏంటంటే శ్రీకృష్ణ కళ్యాణ మండపం రావులపాలెం అంటే ఉంది, ఆయన పేరు మీద విగ్రహం పెడదామని 3 సంవత్సరాల నుంచి పంచాయతీలో కానీ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా చాలా మంది కాపు సోదరుల చేతులు అడిగింది. పంచాయతీలు తీర్మానం ఇవ్వకుండా దానికి ఎప్పుడు పర్మిషన్ ఇవ్వకుండా 3 సంవత్సరాలు కూడా కాలస్వామి చేస్తున్నాడు. ఆయన కాపులు అంటే ఎర్స్ ఆయన. మరి ఆయన నన్ను మాట్లాడుతా ఈ పక్కన నా సైట్ ఉంది, పక్కన మా ఆయగారు కళ్యాణ మండపం ఉంది, బొమ్మ కట్టద్దు అంటున్నాడు. వాళ్ళు అంత అభిమానం అంబేద్కర్ అభిమానం డబ్బులు కట్టి చేసి కాబట్టి ఆ సైటు ఊరికి వచ్చింది ఆయనకి. ఆ సైట్లో కుంచెడి సైట్లో మరి శ్రీకృష్ణ దేవరాయలకి బొమ్మకి అంబేద్కర్కి ఒక కుంచెడి తల ఎత్తే మరి యాక్సిడెంట్ గడవకుండా రోడ్డు మీద ఉండదు. అది కూడా ఎత్తే బాగుంటుందని నా కోరిక. అలాగే కాపు సోదరులు అందరూ కూడా మొన్న ఎలా జరిగినట్టు వెళ్తాం. కాపు సోదరుల దాని మీద అందరూ కూడా కంప్లైంట్ ఇస్తున్నారు. అది ఎందుకంటే ఆ బొమ్మ మీద ఏమైనా జగ్గిరెడ్డి గారు ఏమైనా జరిగితే ఎదురెదురా దాని భవిష్యత్తు ఎలా ఉంటుందో, కాపు సోదరులందో సత్తా ఏంటో రేపు నియోజకవర్గం కాపు నాయకులంతా చూపించారు. దాని గురించి వెళ్తే అంత పద్ధతిగా ఉండదు. దానికి 17వ తారీఖు ఎప్పుడో ఓపెనింగ్ అంటున్నారు. ఆ రోజు మాత్రం అందరూ వెళ్ళి దాని సంఘీభావం తెలిపితే కోరుకుంటున్నాం. వెంటనే ఈ యొక్క కృష్ణరాయల వారి యొక్క విగ్రహ ప్రతిష్టని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మాజీ శాసనసభ్యుడు చిర్ల జగ్గిరెడ్డి గారు హుటాహుటిని అక్కడికి వచ్చి విగ్రహం యొక్క చిత్రపటాన్ని కింద పడేయడం, కాలుతో తడడం చాలా దురదృష్టకరం. ఈ సంఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా కాపులు, బలిజీ, తెలగ సంఘీయులందరిలో కూడా ఆగ్రహవేశాలు వ్యక్తమవుతుంటే దిగివచ్చి నిన్న ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఆయన క్షమాపణ చెప్పకుండా దాన్ని సమర్థించుకునే విధంగా వివరణ ఇవ్వడం చూసాం అందరూనే. ఇప్పటికీ ఈ జగ్గిరెడ్డి గారు ఆయన వైఖరిని మార్చుకోకపోవడం చాలా గర్హనీయం. జగ్గిరెడ్డి గారు ఈయన ఒక కృష్ణదేవరాయల విగ్రహం కాదు, ఆయన చూడండి నియోజకవర్గంలో అవ్వచ్చు, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అవ్వచ్చు, లేదా పూలే అవ్వచ్చు, లేదా వంగవీటి మోహన్ రంగారావు అవ్వచ్చు, ఎవరి విగ్రహాన్ని ఆయన ఎక్కడ కూడా ప్రోత్సహించిన దాఖలాలు ఎక్కడ లేవు. ఈయనే కాదు, ఈయన తండ్రి గారు కూడా 1994లో ఆ రోజున కాపు రిజర్వేషన్ ఉద్యమం జరుగుతుంటే విజయభాస్కర్ రెడ్డి గారి యొక్క సభ జరిగితే రావులపాలెంలో ఆ రోజున ఆయన పోలీసు అధికారులని ముందు పెట్టి ఏ విధంగా ఈ కాపు వర్గీయుల మీద ఈ దాడులు జరిగాయో, అరెస్టులు చేశారో, ఆ యొక్క రిజర్వేషన్ ఉద్యమాన్ని వ్యతిరేకించారో అందరికీ తెలిసిన విషయమే. ఆయన బాటలోనే ఈయన కుమారుడు ఈయన కూడా ఈ రోజున కేవలం ఈ కులాన్ని టార్గెట్గా చేసుకుని ఈ వివిధ దాడులు కానీ లేకపోతే మన మీద అభాండాలు కానీ వేయడంలో ముందుంటున్నారు. కేవలం కులాన్ని అణిచివేయాలనే దృక్పథంతో ఆయన చేస్తున్న చేష్టలను ప్రతి ఒక్క కాపు కులస్తులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి వైఖరిని ఆయన మానుకోవాలని, ఆయన చేసిన ఈ దౌర్జన్యకాండపై ప్రభుత్వం కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈవేళ కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.